సరే, మూడు పార్టీ అధినేతలు ఉమ్, ఒక తల్లికి పుట్టకపోయినా ఒక అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెలా కలిసి ముగ్గురు మిత్రులు కాదు త్రిమూర్తులుగా చేసుకుంటున్నాం. దానికి కరెక్ట్. రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు. ఆ రకంగానే మేము ముందుకు వెళ్తాం. ఉమ్, అయితే మా యొక్క కూటమిని, మా యొక్క సఖ్యతని ప్రజలు హర్షిస్తున్నారు. ముగ్గురు రక్త సంబంధులు కానప్పటికీ. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది కాదే. రక్త సంబంధికులు సైతం జంప్ జంప్ ఇలానే అయిపోతున్నారు. వాళ్ళకి మాకు పోలికేంటి సార్? నాకు అర్థం కాదు. నలుగురితో కలిసి ఉండలేని పార్టీ అది. అసలు ఎవడు అక్కర్లేదు, నేను ఒక్కడనే, నా చుట్టూ ఎవరు అక్కర్లేదు, తల్లి అక్కర్లేదు, చెల్లి అక్కర్లేదు, శ్రీనివాస్ రెడ్డి అక్కర్లేదు, విజయసాయి రెడ్డి అక్కర్లేదు, మోపిదేవి వెంకటరమణ అక్కర్లేదు, తనతో పాటు నేరాలు ఘోరాలు బాగా జైల్లో ఉన్న వాళ్ళు, అవమానపడ్డ వాళ్ళు, ఇబ్బందులు పడ్డవారు, ఆనందం అక్కర్లేదు, వీళ్ళందరూ అక్కర్లేదని చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యాక ఏ రకంగా వీళ్ళందరినీ దూరం పెట్టి అధికార దాహం, అధికార మదం తీర్చుకున్నాక ఆయన యొక్క నిజస్వరూపం బయటపెట్టి ఏ రకంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పారిపోతున్నారు. ఆయనకి మా కూటమికి పోలికేంటి సార్? నాకు అర్థం కాదు. ఈ యొక్క ఐక్యతని చూడలేకపోతున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. వైసీపీ పార్టీ వాళ్ళు డే 1 నుంచి ఎలక్షన్ ముందు కూడా వాళ్ళ స్ట్రాటజీ ఒకటే, ఈ ముగ్గురు పార్టీలు కనుక కలిసి ఉంటే కనుక మనకి పొక్కులకు. అందుకనే 2019 ముందు కూడా ఈ రకంగా విష ప్రచారాలు చేసి ట్రాప్ లో లాగి మూడు పార్టీలని విచ్ఛిన్నం చేశారు కూటమిని. అప్పుడు ఏమైంది? రిజల్ట్ వైసీపీ పార్టీ ఫేవర్ గా వచ్చింది. అదే స్ట్రాటజీ అప్పటి నుంచి ముఖ్యమంత్రి అయ్యాక కూడా దత్తపుత్రుడు అని ఎందుకంటే ఇదే స్ట్రాటజీ. ఎందుకంటే కలిసి ఉంటే అవదు, మనం ఎట్టాగో నలుగురు కలుపుకోలేము, మనతో పాటు ఎవరు ఉండడు, మనం ఉన్న వాళ్ళు కూడా పంపించేస్తాం, వాళ్ళు కూడా కలవకూడదు. సో ఈ రకమైన స్ట్రాటజీ ఇప్పుడు కూడా ఎలక్షన్ రిజల్ట్ అయినాక కూడా అదే స్ట్రాటజీ. ఏ రకంగా వీళ్ళ మధ్య కాపురం పెళ్లి పెటాకులు చేయాలి, ఏదో రకంగా పొలలు పెట్టాలి. ఇదిగో వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. 2029 బీజేపీ జనసేన కలిసి ముందుకెళ్ళిపోతున్నారు. అదేదో స్ట్రాటజీ ఉంది. టీడీపీ వదిలేస్తారని ఇప్పటి నుంచే పొగబెట్టి ఏదో రకంగా కార్యకర్తల్లో నాయకుల్లో అనుమాన బీజాలు వేయటం, ఏ రకంగా వాళ్ళని విచ్ఛిన్నం చేసి ఆలోచన చేయటం. అంటే రవికిరణ్ గారు నాకు చిన్న డౌట్ కూడాని, డిప్యూటీ సీఎం అనే వాయిస్ వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడారా? సార్ నేను అది కొన్ని విషపు చుక్కలు ఉంటాయి. ఆ విషపు చుక్కల్ని పక్క పెట్టాల్సిన అవసరం ప్రతి కార్యకర్తగా, కూటమి నేత, ప్రతి పార్టీ నాయకుడు కార్యకర్తకు ఉంటుంది. ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఏ రకంగా కొంతమంది సొప్పైతే ప్రేరితమా లేకపోతే వేరే వాడు ప్రేరేపించారా అన్నది కూడా వాళ్ళు అవగాహన చేసుకొని ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడితే అది కూటమి విచ్ఛిన్నానికి దారితీసి ఎక్స్ పార్టీ అయిన వైసీపీ పార్టీకి వాళ్ళ నాయకులకి లబ్ధి చేయకూడదు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి నాయకుల్ని పార్టీలు పక్కన పెట్టాలి. కార్యకర్తలు కూడా తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు ఉంటారు. ఒకళ్ళు ఏదైనా అంటే రెచ్చిపోయే వాళ్ళు ఉంటారు. అందుకని పార్టీ నేతలు కూడా చెప్తున్నారు, ఇటువంటి వాళ్ళ ట్రాప్ లో పడద్దని చెప్పేసి. అందుకని అటువంటి ట్రాప్ లో వెళ్ళటానికి వీళ్ళేది వెళ్తే కనుక 2019 మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది. ఏం జరిగి చూసాం కదా, 2019 ఎన్నికలు వెళ్తే మూడు పార్టీలు విడిపోతే ఏమైంది? ఎవరికి ఎంపంటే చేయండి, 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎలా వచ్చాయి? ఆయన పనితనం ఏం కాదు. అక్కడ ఉన్నటువంటి కూటమిని ఆశీర్వదించి ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి 2014 ఆశీర్వదిస్తే ఆ కూటమిని కాదు విచ్ఛిన్నమైన వెళ్ళారు కాబట్టి ప్రజలు నచ్చలేదు. మళ్ళీ కలిసి వెళ్ళారు కాబట్టి ప్రజలు ఆశీర్వదించారు. సో పదే ప్రజలు చెప్తున్నారు, మీరు కలిసి ఉంటే కలుసుకో అని చెప్తున్నారు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళ ట్రాప్ లోనో, పలానా మీడియా ట్రాప్ లోనో, పలానా యూట్యూబ్ ఛానల్ ట్రాప్ లోనో పడితే పార్టీలకు కాదు నష్టం, రాష్ట్రానికి నష్టం. అది తెలిసింది కాబట్టి పార్టీ అధినేతలు కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇంకోటి ఈవీఎంలు ఎంతకాలం అండి ఈవీఎంలు కూడా? ఆ ఈవీఎంలతోనే కదా మీరు 2019లో 150 గెలిచారు. ఆ రోజు చెప్పలేదే ఈవీఎంలు వద్దు మాకు, లేకపోతే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు మార్చొద్దు అని ఆ రోజు చెప్పలేదు. అలా మార్చారు కాబట్టి మాకు ఈ ఎన్నికలు వద్దు, మేము రద్దు చేసుకుంటున్నాం అని చెప్పి మా ప్రభుత్వాన్ని పత్రం చేసుకోలేదు. అది గెలిస్తే ఒక మాట, ఓడితే ఒక మాట. ఈవీఎంకి బీజేపీకి ఏంటి సంబంధం? ఆ మాత్రం రాజకీయ అవగాహన లేకపోతే మమ్మల్ని ఏం చేయాలి? ఇవి కానీ ఈవీఎంతో ప్రాబ్లం ఉంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వెళ్ళి అడగండి, దాని కోర్టులో పిటిషన్ వేసుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి. అందుకని బీజేపీ తెచ్చిందా ఈవీఎం ఎప్పటి నుంచి ఉన్నాయి? 20-30 ఏళ్ళుగా ఉన్న ఈవీఎం. 2004 ఎన్నికలు, 2009, 2014 కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినాయి ఇవన్నీ. సో మన వాస్తవాలు దూరంగా జరిగి మన నాయకుడి యొక్క పూర్తి వైఫల్యం ప్రజలకి పూర్తిగా చేకరించుకున్నారు. ఏదో బటన్ నొక్కేస్తేనే పరిపాలన జరిగిపోతే బటన్ నొక్కడే కార్యక్రమం ఇంకేమీ అక్కర్లేదు.
ఉద్యోగులకి మీరు నొక్కండి సార్, మీరు నొక్కండి. మీరెందుకు నొక్కట్లేదు ఆ బటన్? ఎంఎస్పీ మీరెందుకు నొక్కట్లేదు? మీరు చెప్పారు కదా